కీసరలో కన్న తల్లి కొడుకుని చంపేసింది, అది కూడా 2 సంవత్సరాల బాలుడిని. ఈ న్యూస్ చెప్పాలన్నా కూడా చాలా డిస్టర్బింగ్గా, అన్కంఫర్ట్గా అనిపిస్తుందండి. అభం శుభం తెలియని ఒక చిన్న పిల్లాడిని చంపడం చాలా దారుణము. డీటెయిల్గా తెలుసుకుందాం. స్వామి మరియు జ్యోతి ఇద్దరు దంపతులు. ఒక బాలుడు, 2 సంవత్సరాల బాలుడు పుట్టాడు. స్వామి క్యాబ్ డ్రైవర్. జ్యోతికి పెళ్లి కాకముందు నుంచే నవీన్ అని ఒక అబ్బాయితో పరిచయం ఉంది. పెళ్ళి అయిన తర్వాత ఆపేయాలి కదా, పెళ్ళి అయిన తర్వాత కూడా కొనసాగిస్తుంది అనమాట వివాహేతర సంబంధం. తన హస్బెండ్ పనికి వెళ్ళినప్పుడు ఏకాంతంగా గడపడానికి నవీన్ని పిలిపించుకునేది. కొన్ని రోజులు అలా సాగింది వాళ్ళ వ్యవహారం అయితే. ఇంకొక రోజు ఆ 2 సంవత్సరాల బాలుడు వాళ్ళ ఫ్రీడమ్కి అడ్డం వస్తున్నాడని చెప్పేసి నవీన్ అనే ప్రియుడు జ్యోతి చెప్పాడు, వీడు మనకు అడ్డంగా ఉన్నాడు, వీడిని చంపేద్దామని చెప్పేసి. ఇంకా జ్యోతి తెలివి లేకుండా ఇసిరి నేల కొట్టేసింది అనమాట. పాప మా బాబుకి ఆన్ స్పాట్లో చనిపోయాడు. చూసిన వాళ్ళకి మాత్రం ఆ బాబు పిట్స్ వచ్చి చనిపోయాడు అని చెప్పేసి కొన్ని డ్రామాలు ఆడింది. మే 30కి మొత్తానికి అయితే పూర్తి చేశారు ఆ బాబుని. ఎందుకో స్వామికి ఒక 20 రోజుల తర్వాత డౌట్ వచ్చింది వాళ్ళ వైఫ్ మీద. తన చేష్టలు, వెకిలి చేష్టలు, వ్యవహారాలన్నీ కొంచెం డౌట్ వచ్చి అందరి ముందు నిలదీస్తే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇంకప్పుడు నిజాలని బయటపడ్డాయి. సో ఇప్పుడు వెళ్ళి జైల్లో వెళ్ళి చెమచెక్కలు ఆడుకోండి. నిజమండి. ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలో మీరే కమెంట్ చేయండి. మొగుడు ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వండి. పిల్లలు అడ్డంగా ఉన్నారంటే తండ్రికి అప్పచెప్పండి. మీరు డైవర్స్ తీసుకొని ఎంచక్క ఫ్రీడమ్గా బతకండి. చిన్న బాబుని చంపేసి తల్లి లేని ప్రాణం ఇప్పుడు. అటు హస్బెండ్ జీవితం నాశనం, నీ జీవితం నాశనం, మా ప్రియుడి జీవితం నాశనం. ఇప్పుడు పోయి జైల్లో వెళ్ళి డ్యాన్స్ వేయండి ఇంకిద్దరు కలిసి.